ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ప్రజాస్వామ్యం కూని అయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం అధికారిక కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా ఈ కౌన్సిల్ సమావేశానికి మునిసిపల్ అధికారులు మరియు మునిసిపల్ కమిషనర్ హాజరు కాకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనకుండా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించారని నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ మరియు మునిసిపల్ అధికారుల తీరు పట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపాలిటీలోని వైఎస్సార్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కార కోసం, ప్రొద్దుటూరు అభివృద్ధి ప్రణాళిక కోసం నిర్వహించే అధికారిక మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టిన కమిషనర్ మరియు మునిసిపల్ అధికారుల వైఖరికి నిరసనగా శనివారం ఉదయం నుండి మునిసిపల్ కమిషనర్ కోసం మరియు మునిసిపల్ అధికారుల కోసం మున్సిపాలిటీ ఆవరణంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బైఠాయించి వారి రాక కోసం వేచి చూశారు. మధ్యాహ్నం సమయం దాటిపోయినా మున్సిపల్ కమిషనర్ మరియు మునిసిపల్ అధికారులు రాకపోవటంతో మునిసిపల్ ఆవరణంలో మధ్యాహ్నం భోజనం చేస్తూ నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు మరియు మున్సిపల్ చైర్మన్ అందరికి నమస్కారం అండి. ఈరోజు కౌన్సిలింగ్ సమావేశము ఏర్పాటు చేసుకున్నాము. కానీ 11 కని టైం పెట్టింటే కమిషనర్ సార్ కానీ దానికి అధికారులు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరు 12 అవుతుంది ఇప్పటికీ రాలేదు. కానీ మాకు ఏమాట చెప్పలేదు. అందుకని ఒక అర్ధగంట వాయిదా వేస్తాము, తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాం మీడే అర్ధగంట తర్వాత. అంతవరకు రాకుండా ఉంటే మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్తాం మీకు ఏమాట అయింది. అధికారులు రావాలి, లేకపోతే మళ్ళీ చెప్తాం అన్నమాట. అర్ధగంట తర్వాత మళ్ళీ చెప్తాం మీకేమాట.